అండి. ఇది మనకి ఎండాకాలం వచ్చింది కదండి. ప్రతి వాళ్ళు స్ప్రే కొనుక్కోలేనటువంటి వాళ్ళు ఉంటారు. అందుకొరకని ఈ 2 లీటర్ల వాటర్ బాటిల్స్ని 3 తీసుకున్నానండి నేను. ఈ మూడిట్లో 2 లీటర్స్ 2 లీటర్స్ 2 లీటర్స్ 6 లీటర్ల వాటర్ పడుతుందండి. దీనికి చిన్నగా ఈ మూతకి హోల్స్ కొట్టానండి, 4 హోల్స్. దీన్ని స్ప్రే లాగా ఉపయోగించుకోవచ్చండి. మనం స్ప్రే లాగా ఈ 2 లీటర్ బాటిల్కి పైన మూతకి 4 హోల్స్ కొట్టానండి. కొట్టేసి ఇలా స్ప్రే లాగా, ఇది బంతి మొక్క అండి. ఈ మొక్కకి నేను ఇప్పుడు స్ప్రే చేస్తున్నానండి వాటర్. ఇలా స్ప్రే లాగా మనం దీనికి ఉపయోగించుకోవచ్చండి. 6 లీటర్ వాటరు పడుతుంది దీనికి. స్ప్రేనే అక్కర్లేదండి. మన ఇంటి వేస్ట్తో మనం వాటర్ బాటిల్స్ బయట నుండి తీసుకొస్తామండి. ఇది వేస్ట్ చేయకోకుండా ఈ మూతకి 4 హోల్స్ కొట్టేసి దీనిలో 2 లీటర్ల నీళ్లు మనం దీన్ని నింపేసుకుని స్ప్రే లాగా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చండి. ఇలా మనం ఈ 4 డెజాలతోటి స్ప్రే లాగా ఉపయోగపడుతుందండి. మన ఇంటి వేస్ట్ని వ్యర్థం చేయకుండా, బయట పడేయకుండా, స్ప్రే కొనకుండా మనం దీన్ని యూజ్ చేయొచ్చండి. ఇలా వేస్ట్ మెటీరియల్ను ఉపయోగించి, మన ఇంటి వేస్ట్ మెటీరియల్ను ఉపయోగించి మన చిన్న గార్డెన్లో మొక్కలకు ఇలా వాటర్ బాటిల్స్ని స్ప్రే లాగా ఉపయోగించుకోవచ్చండి. చూడండి ఏ విధంగా ఇవి 6 లీటర్ల వాటర్ పడుతుందండి. వీటన్నిటికీ నేను హోల్స్ కొట్టేసి దీన్ని నింపానండి. వాటరు నింపేసి మనకు స్ప్రే లాగా ఇది ఈ 2 లీటర్లు వాటర్ స్ప్రే లాగా ఉపయోగపడుతుందండి. ఇలా ఈ మొక్కకు, ఈ బంతి మొక్క అండి ఇది, దీనికి నేను స్ప్రే చేసి చూపిస్తున్నాను. వాటర్ ఇలా చక్కగా మనకు స్ప్రే లాగానే ఉపయోగపడుతుందండి. ఇది పైన 4 హోల్స్ పెట్టుకుంది. ఇలా వేస్ట్ను ఉపయోగించి ఎన్నో మనం మన గార్డెన్కి ఉపయోగించవచ్చండి వేస్ట్తో. అలాగే ఇది వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ని, వేస్ట్ వాటర్ బాటిల్ని ఉపయోగించి నేను ఈరోజు ఒక స్ప్రే లాగా ఈ మూడింటిని తయారు చేశానండి. చేసి నేను దీన్ని వాటర్ స్ప్రే లాగా ఉపయోగిస్తున్నానండి. చూడండి, వేస్ట్ని వ్యర్థం చేయకుండా మనం మన ఇంటి వేస్ట్ను ఉపయోగించి చేసుకుంటే ఇన్ని ఫలితాలు ఉన్నాయండి. దీన్ని బయట వేస్ట్గా చెత్త కుండీలో పడేయకోకుండా, వేస్ట్ ప్లాస్టిక్ని వాగుల్లో వంకల్లో పడేస్తుంటే వాటర్ పోకోకుండా దానికి అడ్డం పడి కాలుష్యాన్ని అరికట్టేసేసి మనకి చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్ కూడా వాటర్లో వేసేస్తుంటే చెత్త చెదారంలో ఈ పారే వాగులు కూడా అలా ఉండిపోతున్నాయి వాటర్ వెళ్ళకుండా. అదేవిధంగా అందుకని ఈ వేస్ట్ డబ్బాలని పడేయకుండా దీన్ని కుండీ రూపంలో కూడా మొక్కకు తయారు చేయొచ్చు. ఇలా స్ప్రే లాగా కూడా మనం తయారు చేసి ఇలా వాటర్ని ఇలా మొక్కలకు స్ప్రే, చూడండి ఏ విధంగా మనకి మొక్కలకు ఇలా ఉపయోగపడుతుందో. ఇదండి, నేను ఈ 3 డబ్బాలను కూడా ఇదే విధంగా స్ప్రే ఉందండి. అయినా నేను ఈ 2 లీటర్ల బాటిల్ 3 వాటర్ బాటిల్స్ నుండి బయట నుండి తీసుకొచ్చాను పిల్లల్ని. నేను ఒక ఐడియా చేసుకుని దీనికి హోల్స్ కొట్టేసి ఈ మూడింటిని నేను గార్డెన్కి స్ప్రే లాగా తయారు చేశానండి. చూడండి ఏ విధంగా మన ఇంటి వేస్ట్ను ఉపయోగించుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. పడేయకుండా, వ్యర్థం చేయకుండా ఈ 4 హోల్స్ కొట్టేయాలి. చక్కగా 2 లీటర్ల నీళ్లు పోసేసి మనం స్ప్రే లాగా ఇలా మొక్కలకు ఉపయోగించుకోవచ్చండి. ఇది బంతి మొక్కకి స్ప్రే చేసి నేను చూపిస్తున్నానండి. చూడండి ఏ విధంగా మనం ఈ 6 లీటర్ల వాటర్ పడుతుంది. ఈ ఎండాకాలం సీజన్ అన్ని రోజులు మనం స్ప్రే చేసుకోవడానికి ఈ బాటిల్స్ ఉపయోగపడుతుందండి. ఇదండి మన వీడియో ఈరోజు. మన ఇంటి వేస్ట్ని, ప్లాస్టిక్ని వ్యర్థం చేయకుండా ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. అందుకని నేను నా గార్డెన్లో ఈ 3 బాటిల్స్ని ఉపయోగించి స్ప్రేలుగా తయారు చేసుకుని నేను చూపిస్తున్నానండి. ఇదండి మన వీడియో ఈరోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.